ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మోహన తిలకం గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. అంటే మోహన తిలకం అంటే సర్వజీవులు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశం. అంతేగాని ఇది వశీకరణ ప్రభావం అని కాదు. ఈ తిలకాన్ని ధరించడం వల్ల అన్ని జీవులు కూడా అంటే అందరూ సమస్త జీవరాశి ఏదైతే ఉందో అది మనకి అనుకూలంగా ఉంటుంది, సహాయ సహకారాలు అందుతాయి, అద్భుతంగా ఉంటుంది అని అర్థం. మన పూర్వీకులు ఋషులు తంత్రశాస్త్రంలో అనేక రకాలైన మొక్కలు వాటి ఏ విధంగా తీసుకొని వాటిని సాధన చేస్తే ఫలితాలు వస్తాయో తెలియజేశారు. ఈ ఉపాయాన్ని చాలా తేలికైన ఉపాయం, ఆడవారైన మగవారైనా చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నెలసరి ఉన్నప్పుడు కానీ ఎవరైనా మరణించి ఉండి అంటే కర్మలు కాకుండా ఉండి చేయకూడదు. అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలు ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ వస్తువులు కావాలో చెప్తాను. ఆ వస్తువులు మాత్రమే దొరికితేనే చేయండి, దొరకకపోతే చేయటం మానేయండి. ఎందుకంటే ఇంకొక ఉపాయంలో మీకు ఇంకొకటి చెప్తాను, అప్పుడు ప్రయత్నం చేయవచ్చు. ఓకే మిత్రులారా, ఈ ఉపాయం సర్వజీవుల్ని అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఉన్న ప్రతి పదార్థం కూడా మనకు అనుకూలంగా ఉండడానికి ఈ తిలకాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని మోహన తిలకం అంటారు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఈ ఉపాయానికి కావాల్సిన బ్రాహ్మి. దీన్ని మనకి సరస్వతి లేహ్యం అమ్ముతుంటారు, దీన్ని బ్రాహ్మి అంటారు. ఇది మీ దగ్గరలో ఉన్న నర్సరీల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో సహజంగా వస్తుంది. ఇది ఆకులు చూడడానికి ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది. అలాగే దీనికి బ్రాహ్మి కావాలి, దీని వేర్లు కావాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలో చెప్తాను. అలాగే తెల్లటి గరక, దుర్వ అంటాం కదా, తెలుపు కలర్లో చిగుళ్ళు వస్తూ ఉంటాయి నదీ పరివాహక ప్రాంతాల్లో, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, మనకి పార్కుల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీనికి కస్తూరి కావాలి. మీరు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కస్తూరి కాయలు అమ్ముతుంటారు. అలా కాకుండా లూజుగా కొద్దిగా 1 గ్రాము 2 గ్రాములు కూడా 200-300 రూపాయలు ఉంటుంది, అది తీసుకోండి. కస్తూరి కావాలి. అలాగే ఆవు పాలు, స్వచ్ఛమైన మన దేశీ ఆవు పాలు కావాలి, జెర్సీ పాలు కాదు. దీనికి ఎలా చేయాలంటే దీని వేర్లు తీసుకోవాలి. ఏ రోజు తీసుకోవాలి? శుక్రవారం నాడు. ఏదైనా శుక్రవారం నాడు మంచి రోజు. అంటే మంచి రోజు చెడ్డ రోజుని ఎలా తెలుసుకోవాలి అంటే శుక్రవారం పౌర్ణమి ఉందనుకోండి, తీసుకోవచ్చు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇలా ఉన్నప్పుడు దశమి నుంచి శుక్రవారం ఆ రోజులు దశమి నుంచి పౌర్ణమి తిథి వరకు ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి ఇలా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. పండగలు వచ్చినా తీసుకోవచ్చు. శుక్రవారం నాడు ఈ ఉపాయం చేసుకోవాలి. శుక్రవారం నాడు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. చక్కగా వీటిని దీని వేర్లు, బ్రాహ్మి వేర్లు, అలాగే గరక చిగుర్లు, అలాగే కస్తూరి, ఆ కస్తూరి కూడా దాంట్లో వేసుకొని మీరు ఆవు పాలలో చక్కగా దీన్ని రంగరించండి. అంటే కలంలో వేసి కానీ రుబ్బండి, చక్కగా మెత్తగా చేయండి, పేస్ట్లా అవుతుంది. ఆ పేస్ట్గా అయిన దాన్ని ఒక డబ్బాలో తీసుకోండి. ఆ గంధంలా అవుతుంది కదా, ఒక దీంట్లో తీసుకోండి. ఎక్కువ తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి, ఇంత తీసుకుంటే కానీ మనకి ఇంత తిలకం రాదు. కాబట్టి కస్తూరి కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొంచెం ఆవు పాలు తక్కువ వేసుకొని చక్కగా చేసుకోండి. ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టుకొని నమస్కారం చేసుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా అది, ఎందుకంటే కలర్ కూడా ఉంటుంది పెద్దగా, అది బొట్టుగా పెట్టుకొని వెళ్తూ ఉండండి. దాని మీద మీరు మిగతా బొట్లు ఏదైనా పెట్టుకోవచ్చు. సర్వజనులు మీకు మోహింపబడి ఉంటారు. అంటే అంతా చుట్టూ ఉన్న వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. అద్భుతంగా పనిచేస్తుంది, ఫలితాలు వస్తాయి. గరక తెల్ల చిగురులు ఏదైతే పదార్థం చెప్పానో ఆ పదార్థాన్ని మాత్రమే వాడండి. ఏది పడితే అది వాడితే ఎలాంటి ఫలితము రాదు. ఓకే మిత్రులారా, అర్థమైంది అనుకుంటాను. శుక్రవారం నాడు చేయాలి. దీనికి ఈ బ్రాహ్మి చెట్టు, సరస్వతి ఆకు అంటారు దీన్ని, ఈ చెట్టు ఆకు వేర్లు చాలా పీలగా ఉంటాయి,
ఆ వేర్లు సంపాదించుకోండి. ఈ చెట్టు మీకు నర్సరీలో అమ్ముతూ ఉంటారు. చాలామంది మాకు దొరకదండి అంటుంటారు. ప్రయత్నించేయండి. ఆన్లైన్లో కూడా ఈ మొక్కలు అమ్మేవారు ఉన్నారు. సిటీలో కానీ గ్రామాల్లో కానీ చాలా వరకు ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయవచ్చు. గరక కూడా ఎక్కడైనా దొరుకుతుంది. కస్తూరి మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో పౌడర్ దొరుకుతుంది, తీసుకోండి. అలాగే ఆవు పాలు మీ దగ్గర చెప్పండి, శుక్రవారం నాడు కావాలని చెప్పండి. అరకప్పు అయినా పర్వాలేదు, 100 ml అయినా పర్వాలేదు. అరగదీయడానికి అది ఎక్కువ కూడా అవసరం లేదు కదా. ఇది చక్కగా శుక్రవారం నాడు మంచి రోజు చూస్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ తిలకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. సర్వజీవులు కూడా మీకు మోహింపబడతాయి. అంటే మీరంటే ఇష్టపడుతుంది. అలాగే ఇష్టపడతారు, మనుషులు కూడా ఇష్టపడతారు. ఆడవారు మగవారని కాదు, అందరూ కూడా అనుకూలంగా మారుతారు. ఇలాంటి తిలకాలు ముందు ముందు మీకు మొక్కలతో ఉన్న వాటికి తెలియజేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.